హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. ఈరోజు వీడియోలో చేప గుడ్డు ఫ్రై చూపిస్తానండి. నోటికి రుచిగా, అలాగే నీసు వాసన లేకుండా ఉట్టిగానే మీరు ఎంతైనా తినేయచ్చు. ఇది మనం పులుసులో వేసుకొని తింటుంటాం, అలా తినాలనిపించదు. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగా రుచిగా తింటారు. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఇదిగో చూడండి, ఫిష్ గుడ్డు అండి. ఇది బొచ్చు చేప తీసుకుంటే దాంట్లో వచ్చిన గుడ్డు కొంచెం ఎక్కువగా వచ్చింది. ఈ గుడ్డుని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కల్లుప్పు వేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నేను ప్లేట్ పెట్టేసి ఉడికించుకున్నానండి. మధ్యలో ఒకసారి రెండో వైపు తిప్పుకొని 2 వైపులు బాగా ఉడికే విధంగా ఇలాగ ఉడికించుకొని ఇలాగ ప్లేట్లో తీసుకొని స్పూన్తో ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసుకోండి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు, అలాగే ఒక పచ్చిమిర్చి అండి ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ దోరగా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇలాగ వేపుకున్న తర్వాత 1 టీ స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లిలో ఉండే పచ్చివాసన పోయేంతసేపు బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసానండి. ఇప్పుడు పక్కన చేప గుడ్డు మనం ఉడకబెట్టుకుందంతా నీట్గా అంతా వేసేసుకోండి. ఇలా ముందే మనం ఉడికించుకోవటం వల్ల ఎంతో త్వరగా చేసేసుకోవచ్చు కదండి ఫ్రై. అలాగే ఈ ఆయిల్లో సరిగా ఉడికిందో లేదో అని డౌట్ ఏం లేకుండా ఇలాగ మనం ముందే ఉడికించుకొని నీట్గా పెట్టుకుంటే రుచిగా తినేయచ్చు. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసానండి. ఇప్పుడు మీరు ఎంత కారం తినగలరో మీ రుచికి తగినంత వేసుకోవచ్చండి కారం. అలా కారం వేసి 1 టేబుల్ స్పూన్ నిండా ధనియాల పొడి వేసాను. ధనియాలు కొంచెం వేపి దంచి పొడి చేసుకున్నాను. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసానండి. ఇప్పుడు వేసినవన్నీ ఈ గుడ్డుకి బాగా పట్టే విధంగా 2 నిమిషాల సేపు బాగా కలిపేసుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా బాగా కలిపేసి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని 5 నిమిషాల సేపు అండి బాగా మగ్గనివ్వండి. చూడండి, మగ్గిపోయింది. ఇలా ప్లేట్ తీసేసి కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలాగ ఒకసారి అంతా కలిసే విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చూడండి, చిన్న నిమ్మకాయ తీసుకున్నాను. ఇది సగం దెబ్బ తీసుకున్నాను. ఇత్తనాలు తీసేసుకొని ఇలా రసం పిండుకోండి. ఇలా పిండుకోవటం వల్ల మరి చప్పగా లేకుండా టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుందండి. మనం తినేటప్పుడు మన నోటికి రుచిగా అనిపిస్తుంది. చూడండి, రెడీ అయిపోయింది. ఇలా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వేసేసుకోండి. ఈ గుడ్డు ఆరోగ్యానికి కానీ చాలా మంచిదంటండి. మీరు కానీ తప్పకుండా మీ షాప్ తెచ్చుకున్నప్పుడు గుడ్డు వస్తే ఈ విధంగా చేసి చూడండి. చాలా బాగా రుచిగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. చేసిన తర్వాత మీకు ఎలాగొచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.